'హనుమాన్' లాంటి ఒక సినిమాతో ఒక చిన్న హీరో కూడా ఇంత ఎక్సలెంట్ అవుట్‌పుట్ తీసుకురాగలుగుతాడా? కాంటెంట్ ఈస్ ద కింగ్ అని ప్రూవ్ చేసుకున్న 'హనుమాన్' మూవీతో తేజ సజ్జా చాలామంది నోళ్ళు మూయించాడు. అదే తేజ సజ్జా ఈరోజు 'మిరాయ్‌తో మన ముందుకొచ్చాడు. 'మిరాయ్' మూవీకి సంబంధించిన పాజిటివ్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ సినిమా యొక్క క్వాలిటీ వీఎఫ్ఎక్స్. చాలా సినిమాలు చూస్తున్నాం మనం. 'బాహుబలి' తర్వాత 'పులిని' చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చాలా 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 సినిమాలు వీఎఫ్ఎక్స్‌ని బేస్ చేసుకొని బతుకుతున్న సినిమాలు వస్తున్నాయి. మొన్న మొన్న కూడా వచ్చిన 'హరిహర వీరమల్లు', 'వార్ 2' లాంటి సినిమాల్లో కూడా పేలవమైన వరస్ట్ దరిద్రపు వీఎఫ్ఎక్స్ సినిమాలను మనం చూసాం. కానీ ఈ 'మిరాయ్' సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద వీఎఫ్ఎక్స్, అవుట్‌పుట్ ఆఫ్ ద వీఎఫ్ఎక్స్. దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి విధానం అది టాప్ నాచ్ అనమాట. ఈ ఒక్క రీజన్ చాలు మనం పెట్టిన డబ్బులు మొత్తం వెనక్కి రావడానికి. వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ చూపించారండి ఈ సినిమాలో. అద్దరగొట్టేశారు అసల. కథ, మిగతా విషయాలు అన్నీ పక్కన పెట్టేస్తే మనం పెట్టే డబ్బులు 200 పెడతారో, మీరు 300 పెడతారో, మంచి థియేటర్‌లో రిక్లైనర్ సీట్ బుక్ చేసుకుని వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బిగ్గెస్ట్ పాజిటివ్. ఫైట్స్‌ని డిజైన్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. ఫైట్స్ అంటే నార్మల్ ఫైట్స్ మనం చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా డిజైన్‌గా చాలా కొత్త కైండ్ ఆఫ్ ఫైట్స్‌ని వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారు. అయితే ఈ వీఎఫ్ఎక్స్‌ని, ఫైట్స్‌ని, యాక్షన్ సీక్వెన్సెస్‌ని గొప్ప బలాన్ని ఇచ్చింది గౌరహరి. 'హనుమాన్' మూవీ కూడా ఇతనే మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో కూడా ఇతనే మ్యూజిక్ డైరెక్టర్. పీక్స్ ఆఫ్ మ్యూజిక్‌ని ఇచ్చి అవతల పడేశాడు అసలు. బాగా నచ్చింది నాకు. అయితే డైరెక్షన్ కూడా నీట్‌గా చాలా చక్కగా చేశాడని చెప్పొచ్చు. అండ్ కోర్ ప్లాట్ ఏదైతే ఉంటుందో, మెయిన్ పాయింట్ సినిమాది, మెయిన్ బలం సినాప్సిస్ అది చాలా కొత్తగా ఉంది. రిఫ్రెషింగ్‌గా ఉంది. ఏదో ఇప్పుడు 'హనుమాన్‌లో' కూడా కాస్తంత రొటీన్ లైనే అది. ఏది ఒక అతనికి లైఫ్ నచ్చక అతను ఒక విలన్‌లా తయారయ్యి ఒక ఊరిని కబళించాలనుకుంటే ఆ ఊరి నుంచి విడిపించడం కోసం హనుమంతుడు ఒకడికి బలం ఇవ్వడం, ఇది ఆ ప్లాట్ కదా, 'హనుమాన్' ప్లాట్ కదా. అదే కాస్త రిఫ్రెషింగ్ ఫీల్ అయ్యారు జనాలు అప్పుడు సంక్రాంతి టైంలో. బట్ ఇప్పుడు ఇది ఇంకా రిఫ్రెషింగ్గా ఉంది ప్లాట్. ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ పాజిటివ్స్ కింద చెప్పుకోవాలి ఈ సినిమాకి. అయితే సినిమాలో ఉన్న నెగిటివ్స్ గురించి ఒకసారి చూస్తే కనుక ఈజీగా ప్రెడిక్టబుల్ అనిపించింది. సినిమా ఎక్కడికక్కడ ఓకే, సీన్ జరుగుతుంది నెక్స్ట్ అనిపించింది. కానీ ఆ అనిపించడంలో కూడా ఎగ్జిక్యూషన్ బాగుంది. నెక్స్ట్ సీన్ ఇదిరా అని అనుకుంటాము, నెక్స్ట్ ఇది జరగబోతుందిరా కథలో అనుకుంటాము. కానీ ఆ అనుకున్న దాన్ని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసేలాగా చేశారు. అయితే రన్ టైం కొంచెం ఎక్కువైనట్టుగా నాకు అనిపించింది. ఇంకా బాగా దాన్ని తగ్గించుకోవచ్చు. కామెడీ సీన్స్ కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హీరో ఇంట్రడక్షన్, హీరో యాటిట్యూడ్ ఇవన్నీ చాలా రొటీన్గా ఆల్రెడీ మనం ప్రతి సినిమాలో చూసేలాగా ఉన్నాయి. అయితే నేను చెప్తున్న పర్సనల్గా అయితే మాత్రం ఈ మూవీ డెఫినెట్లీ 100% నేను రికమెండ్ చేస్తాను. ఎస్పెషల్లీ మంచి సౌండ్ ఉన్న, మంచి యాంబియన్స్ ఉన్న థియేటర్లో, మంచి మల్టీప్లెక్స్లో నైస్గా చక్కగా టికెట్స్ బుక్ చేసుకుని చూడండి. మీ ఫ్యామిలీతో చూడండి, మీ ఫ్రెండ్స్తో చూడండి, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్తో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ వీఎఫ్ఎక్స్ కథ సూపర్ డూపర్గా అదిరిపోయేలాగా ఏమీ లేదు. కానీ వీఎఫ్ఎక్స్తో వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ కోసం, ఎస్పెషల్లీ ఈగల్ సీక్వెన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసాడు అసలు. ఇట్లా కొన్ని సీన్స్ సినిమాలో వరల్డ్ క్లాస్ లెవెల్ వీఎఫ్ఎక్స్ని మెయింటైన్ చేశాడు. మిస్ అవ్వకుండా, మస్ట్ వాచ్ మూవీ, మిస్ అవ్వకుండా చూడండి.